జగన్ గారంటే చేపల కొట్ల, జగన్ గారంటే మటన్ షాప్సా, జగన్ గారికి ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరా? నేను జగన్ గారి పాలసీస్ ని సిబిఎన్ గారితో కంపేర్ చేసిన వీడియోస్ కింద వచ్చే కామన్ కామెంట్స్ లో ఒకటి, విజయ్ నువ్వు చదువుకున్నవాడు కదా, జగన్ గారిని ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తావు? ఏది ఆ వీడియోలో ఆ పర్టికులర్ ఇష్యూ పట్ల డేటా చూపిస్తా, పాయింట్ బై పాయింట్ అందులో నాకు కనిపించిన మెరిట్స్ ఏంటి అని చూపించిన, క్లియర్ గా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ కామెంట్ పెడుతున్నారు. ఎందుకని జగన్ గారి మీద ఈ పర్సెప్షన్ క్రియేట్ అయింది? ఎందుకని జగన్ గారు అంటే ఫిష్ స్టాల్స్, మటన్ షాప్స్ అనే పర్సెప్షన్ క్రియేట్ అయింది? అసలు క్రియేట్ అయిందా లేదా క్రియేట్ కానిది క్రియేట్ అయిందని క్రియేట్ చేశారా? ఫ్యాక్ట్స్ తో, డేటాతో దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం ఎపిసోడ్ లో. ఎందుకని ఇది మనం అందరం డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్ తెలుసా? ఆంధ్ర డెవలప్మెంట్ కావాలని మీలాగా నాలా కొంతమంది కోరుకుంటాం, కానీ డెవలప్మెంట్ అని చెప్పి డిస్ట్రక్షన్ చేస్తా, ఈ డిస్ట్రక్షనే డెవలప్మెంట్ అని కలరిస్తా స్టేట్ ని ఎలా గుల్ల చేస్తారు అనే మెకానిక్స్ ని, దాని వెనక జరుగుతున్న ప్రిసైజ్ ఇంజనీరింగ్ ని మనం తెలుసుకోవాలి. దానికి జగన్ గారు ఎలా బలైపోయారు అని ఈ ఎపిసోడ్ లో డీకన్స్ట్రక్ట్ చేద్దాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, షాక్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఎపిసోడ్ చూసాక కూడా మీరు ఎవరైతే జగన్ గారంటే మటన్ షాప్స్, ఫిష్ స్టాల్స్, చేపల కొట్లు, రొయ్యల షాప్స్ అంటున్నారో, చదువుకున్న వాళ్ళు ఎవరైనా జగన్ గారికి సపోర్ట్ చేస్తారా? విజయ్ నువ్వు చదువుకున్నావు కదా, ఎలా సపోర్ట్ చేస్తున్నావు జగన్ గారికి ఈ ఇష్యూలో ఆ ఇష్యూలో అని అన్న వాళ్ళందరూ ఈ ఎపిసోడ్ చూశాక అవే మాటలనండి చూద్దాం. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఒక చీఫ్ మినిస్టర్ బాగా పర్ఫామ్ చేశారా లేదా అని చెప్పి మీరు నేను కామన్ పీపుల్ గా ఎలా తెలుసుకుంటాం? ఈ చెత్త మసాలా న్యూస్ ఛానల్స్ లో చూపించే టమ్కి దాని గురించి మాట్లాడకండి. మీరు నేను ఇండివిజువల్ గా థింక్ చేసి ఉన్న సీఎం గానీ పాత సీఎంస్ గానీ ఎలా పర్ఫామ్ చేశారు అని అసెస్ చేయాలి లేదా ఎవాల్యుయేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఎవరి టైంలో మన ఆదాయం పెరిగింది, మన తలసరి ఆదాయం ఎవరి టైంలో పెరిగింది, మన స్టేట్ జీడిపి ఎవరి టైంలో పెరిగింది అని చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన స్టేట్ జీడిపి పెంచినా, మన స్టేట్ లో ఉన్న తలసరి ఆదాయం పెంచినా కూడా మన స్టేట్ ని ఒక చీఫ్ మినిస్టర్ గుల్ల చేయొచ్చు. ఎలాగా? కేవలం కొద్ది మందికే బెనిఫిట్స్ అన్ని వెళ్లేలాగా చేసి స్టేట్ ని గుల్ల చేసి యావరేజెస్ ని స్క్యూ చేసి ఈ జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ మెట్రిక్స్ అన్ని పాజిటివ్ గా చూపించచ్చు. మనం హిస్టరీలో ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం కూడా. కానీ ఒక చీఫ్ మినిస్టర్ నిజంగా ఒక విజన్ తో పనిచేశారా, మన స్టేట్ డెవలప్ అయ్యే వైపు అడుగులు వేశారా అని తెలుసుకోవాలంటే వాటికి కొన్ని వేరే మార్గాల్లో వాటిని కనిపెట్టచ్చు. అందులో ఒకటి, మన చీఫ్ మినిస్టర్ డీల్స్ ని ఎలా స్ట్రక్చర్ చేశారు. మన ఏపీ గవర్నమెంట్ తో ఒప్పందాలు చేసుకోవడానికి కంపెనీస్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, బోలెడు మంది వస్తూ ఉంటారు. వాళ్ళతో మన ఏపీ గవర్నమెంట్ కి వాళ్ళతో ఎలాంటి డీల్స్ సెట్ చేశారు, డీల్స్ ని ఎలా స్ట్రక్చర్ చేశారు అనేది చూస్తే ఒక చీఫ్ మినిస్టర్ కు ఉన్న రియల్ విజన్, రియల్ స్టామినా ఏంటో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇదంత ఆషామాషి విషయం కాదు. స్టేట్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తా, స్టేట్ లో ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తా, ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్టివ్ గా, వాళ్ళకి ఫేవరబుల్ గా డీల్స్ ని స్ట్రక్చర్ చేయడం అనేది చెప్పినంత ఈజీ కాదు. మీరు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనకి గవర్నమెంట్ ఎన్ని బెనిఫిట్స్ ఇస్తే మనం అంత ఇంట్రెస్ట్ తో ముందుకు వస్తాం. అందుకని లెక్క పత్తా లేకుండా స్టేట్ గవర్నమెంట్ మనకి ఇన్సెంటివ్స్ ఇచ్చేసింది అనుకోండి, లాస్ అయ్యేది ఎవరు? మన ఏపీ గవర్నమెంటే. అలా అని ఇన్సెంటివ్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? పక్క స్టేట్స్ కి వెళ్ళిపోతాం. అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? మన ఏపీ గవర్నమెంటే. సో ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తా, ఎంత తక్కువ నష్టం స్టేట్ గవర్నమెంట్ కి చేస్తా, ఇన్వెస్టర్స్ కి కూడా ఫేవరబుల్ గా చేస్తా, వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు. దిస్ అప్లైస్ టు ఎనీ చీఫ్ మినిస్టర్. మరి ఇంత కత్తి మీద సాము లాంటి వ్యవహారంలో జగన్ గారి స్టామినా ఏంటి, సిబిఎన్ గారి స్టామినా ఏంటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇదేంటంటే, జగన్ గారి టైంలో అదానీతో డేటా సెంటర్ పెట్టడానికి చేసుకున్న డీల్. ఈ డీల్ స్ట్రక్చర్ మొత్తం ఈ జియోలో ఉంది. ఇందులో మన స్టేట్ ఇంట్రెస్ట్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేశారో ఒక 3 పారామీటర్స్ లో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ సైజ్, జాబ్ కమిట్మెంట్స్ అండ్ అడిషనల్ కమిట్మెంట్స్. చూడండి, అదానీ గ్రూప్ తో మన స్టేట్ గవర్నమెంట్ జగన్ గారి టైంలో చేసుకున్న ఒప్పందంలో 200 గిగావాట్స్ డేటా సెంటర్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ సైజ్ 14,634 crores అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 24,990 జాబ్స్. 25,000 జాబ్స్. మీరు అక్కడ గమనించండి, ఇండైరెక్ట్ జాబ్స్ కాదు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 25,000 జాబ్స్ అని వాళ్ళు రిటర్న్ గా జియోలో డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు జగన్ గారి టైంలో. అదేంటి విజయ్, డేటా సెంటర్ తో 25,000 జాబ్స్ ఎక్కడ వస్తాయి? చెవులో పూలు పెడుతున్నాం అంటే, ఎస్, యు ఆర్ కరెక్ట్. డేటా సెంటర్ ఒక్కదాంతో అన్ని జాబ్స్ రావు. కాబట్టి జగన్ గారు ఆ డీల్ ని ఎలా స్ట్రక్చర్ చేశారంటే, ఈ డేటా సెంటర్ తో పాటు మీకు ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రీక్రియేషన్ సెంటర్ ఇవన్నీ పెడితేనే, వాటితో పాటు మీరు 25,000 జాబ్స్ క్రియేట్ చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాము అని క్లియర్గా
డాక్యుమెంట్ చేసి లిఖితపూర్వకంగా ఒప్పందంలో మెన్షన్ చేశారు ఇన్ దట్ జియో. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ ఏంటి, phase 1 నుండి phase 7 దాకా ఎంత కెపాసిటీ ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయబోతున్నారు, ఒక్కొక్క ఫేజ్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని క్లియర్ గా డాక్యుమెంట్ జియోలో లిఖితపూర్వకంగా మెన్షన్ చేశారు. సో జగన్ గారి టైంలో అదాని గ్రూప్ తో డేటా సెంటర్ పెట్టడానికి వాళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అయితేనే వాళ్ళకి ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఎలాంటి జాబ్ కమిట్మెంట్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అప్లికబుల్ అవుతాయి అని ట్రాన్స్పరెంట్గా లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లో ఆ జియోలో మెన్షన్ చేసి ఆ డీల్ని స్ట్రక్చర్ చేశారు జగన్ గారు. ఇది జగన్ గారి కథ, జగన్ గారి స్టామినా. ఇప్పుడు మన విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి దగ్గరికి వద్దాం. గూగుల్తో 1 GW డేటా సెంటర్ పెడుతున్నాము అని చెప్పి టమ్కి వేసుకుంటున్నారు కదా సిబిఎన్ గారు. సిబిఎన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన డీల్ ఎలా స్ట్రక్చర్ చేశారో తెలుసా? చూడండి, ఆ జియోలో చూడండి, లిఖితపూర్వకంగా ఏం రాశారో చూడండి. ఆ ఇన్వెస్ట్మెంట్ సైజ్ మెన్షన్ చేశారు, 87,520 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సైజ్ అని మెన్షన్ చేశారు. కానీ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి మెన్షన్ చేశారో తెలుసా? సిబిఎన్ గారికి తెలియదు, ఆయన సన్ లోకేష్ గారికి కూడా తెలియదు. చూడండి, ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఎలీట్ సెక్టర్స్ అన్నారు కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పలా, కనీసం ఆ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఎన్నో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ క్యాజువల్ గా మీడియా ఇంటరాక్షన్స్ లో లోకేష్ గారు చెప్పారు ఏంటి, ఈ 1 GW డేటా సెంటర్ వల్ల 1.8 lakhs అప్రాక్సిమేట్లీ జాబ్స్ క్రియేట్ అయ్యే పొటెన్షియల్ ఉంది, దీనివల్ల 25x మల్టీప్లేయర్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యింది అని కూడా చెప్పారు. అది ఎలా ఉందంటే లాస్ట్ జగన్ గారి టైంలో 5 years లో 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని ఎట్లాగైతే టమ్కి వేసి ప్రచారం చేశారో ఇది కూడా సేమ్ అట్లానే ఉంది. వాళ్ళు చెప్తున్న నెంబర్స్ కి ఒక శాంక్టిటీ లేదు, ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు. ఎందుకని విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు జగన్ గారి లాగా లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ లో ఎందుకు మెన్షన్ చేయలేకపోయారు ఈ నెంబర్స్ అన్ని? కానీ ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నారు? 22,000 కోట్ల పైనే బెనిఫిట్స్ ఇప్పుడు ఈ గూగుల్ సంస్థకి ఇస్తున్నారు. ఏం కమిట్మెంట్స్ తీసుకొని ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారో ఎక్కడా డాక్యుమెంట్ చేయాలి. చూసారుగా, సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ జాబ్స్ అన్నారు. అంటే 1 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, మనకు తెలియదు. ఎక్కడన్నా జగన్ గారి లాగా డీల్ స్ట్రక్చర్ లో మెచ్యూరిటీ కనిపించిందా? జగన్ గారి లాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారా? ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ ఏవి? జగన్ గారి లాగా ఇయర్ ఆన్ ఇయర్, ఫేజ్ బై ఫేజ్ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంత కెపాసిటీ యాడ్ అవుతుంది అని క్లియర్ గా టైమ్ లైన్స్ బేస్ లో ఎక్కడ మెన్షన్ చేశారా? మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ప్రొటెక్ట్ చేశారు? జాబ్స్ కమిట్మెంట్ లేదు. పోనీ ఈ ప్రాజెక్ట్ వల్ల గానీ, ఈ ప్రాజెక్ట్ వల్ల మిగతా కంపెనీస్ రావడం వల్ల గానీ, షార్ట్ టర్మ్ లో గానీ, లాంగ్ టర్మ్ లో గానీ ఏ రూపంలో అయినా ఏపీ గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ రెవెన్యూ రాబోతుంది, ఎంత ఆదాయం రాబోతుంది అని ఎక్కడన్నా డాక్యుమెంట్ చేశారా? అసలు ఈ డీల్ మొత్తంలో ఏపీ పబ్లిక్ కి మంచి జరిగింది, ఏపీ గవర్నమెంట్ కి కానీ లేదా పబ్లిక్ ఇన్ జనరల్ అందరికీ మంచి జరిగింది అని ఏం చూసి కన్క్లూడ్ చేయాలో చెప్పండి. గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని చూసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిద్దా? దాన్ని చూసి మిగతా కంపెనీస్ అన్ని పరిగెత్తుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయా? అంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? గూగుల్ పెట్టింది డెవలప్మెంట్ సెంటరా, డేటా సెంటరా అని కూడా చూసుకోకుండా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని జస్ట్ గూగుల్ వచ్చింది కదా మనం కూడా డబ్బులు పెట్టేద్దాం అని చెప్పి ఇన్వెస్టర్స్ వస్తారా? గుడ్డిగా బిహేవ్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఏమన్నా మనలాంటి వాళ్ళ? ఫేక్ ప్రాపగాండాస్ చేసినా, ఆధారాలు లేకుండా మాట్లాడినా, డేటా లేకుండా కహానీలు చెప్పినా, మెరిట్స్ లేకపోయినా గుడ్డిగా నమ్మేది మీలాగా నాలాగా కామన్ పీపుల్. వాళ్ళు ఇన్వెస్టర్స్ చెవులో పూలు పెట్టించుకునే వాళ్ళు కాదు. ఇది ఒక్కడిలే కాదు, జగన్ గారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే దాన్ని స్కామ్ అనేశారు. ఏపీ హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా చీపెస్ట్ రేట్ కి 2.49 రూపీస్ కి పవర్ కొనడం ఎవరి వల్ల అయినా సాధ్యమైందా? సిబిఎన్ గారి 16 years చీఫ్ మినిస్టర్ గా ఉన్న 16 years పీరియడ్ లో ఇంత చీపెస్ట్ రేట్ కి పవర్ కొనడం ఆయన తరం అయిందా? లోకేష్ గారు, మీరు ఇన్వెస్టర్స్ కి మన స్టేట్ గురించి చెప్పేటప్పుడు 4th point లో చీపెస్ట్ పవర్ అని చెప్తున్నారు కదా, ఆ చీపెస్ట్ పవర్ ఎలా సాధ్యమైంది సార్? ఆ 2.49 రూపీస్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏమన్నా మీ ఫాదర్ సిబిఎన్ గారు చేశారని కలగన్నారా? నిద్ర లేగండి సార్, అది చేసింది సిబిఎన్ గారు కాదు, జగన్ గారు. మీ ఫాదర్ లైఫ్ టైమ్ లో చేయలేపారు అలాంటి డీల్ ని. 1 lakh crores పైగా ఏపీ గవర్నమెంట్ కి సేవింగ్స్ వస్తాయి ఫ్రమ్ దట్ డీల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాంటి డీల్ ని కిరీటంలా పెట్టుకొని మీరు ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తా గర్వంగా చెప్పుకుంటుంటే దాన్ని కూడా మీరు స్కామ్ అనేశారు. అండ్ ఇప్పుడు ఈ గూగుల్ వాళ్ళు ఎవరైతే ఈ 1 GW డేటా సెంటర్ పెడుతున్నారో అదేం వాళ్ళు డైరెక్ట్ గా పెట్టట్లా, అదాని గ్రూప్ తో కొలాబరేషన్ లో వాళ్ళు పెడుతున్నారు. అదానికి ఈ గూగుల్ డేటా సెంటర్ కి అసలు సంబంధం లేదని చెప్పడం చూసారు మీరు ఎక్కడ ఇప్పుడు సిబిఎన్ గారు. మరి ఇప్పుడు మీ లెక్కలోనే స్కామ్ చేసిన వాళ్ళతోనే ఇలాంటి డీల్స్ ఎలా సైన్ చేసుకుంటున్నారు సార్? పైగా దాని గురించి ఎంత టమ్కి వేస్తున్నారు మీరు? ఈ డేటా సెంటర్స్ అనే కాదు, ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తినండి అని చెప్పి సిబిఎన్ గారు యాడ్ చేయడం, దాన్ని చూపించి టమ్కి వేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. మరి జగన్ గారి టైంలో ఫిష్, ఆక్వా ప్రొడక్ట్స్ కి స్టాల్స్ పెట్టారు. దాని నుంచి కొనుక్కొని జనాలు తినేది ప్రోటీన్ అవదా? అది తింటే జనాలకు హెల్త్ పెరగదా? వాటి వల్ల ఆక్వాకల్చర్ సెక్టర్ బూస్ట్ అవ్వదా? ఆక్వాకల్చర్ మీద ఎంత డిపెండ్ అవుతున్న స్టేట్ మనం? ఇండియాలోనే హైయెస్ట్ ష్రింప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్. వి కాంట్రిబ్యూట్ టు ఆల్మోస్ట్ 70% ఆఫ్ టోటల్ ఇండియాస్ ష్రింప్ ప్రొడక్షన్. అలాంటి సెక్టర్ కి రీటైల్ సైడ్ నుంచి డిమాండ్ బూస్ట్ చేస్తా స్టాల్స్ పెడితే, పబ్లిక్ లో ప్రోటీన్ కన్సంప్షన్ పెరిగేలాగా చేస్తే, జగన్ అంటే చేపల కొట్లు, జగన్ అంటే మటన్ షాప్సా? నాన్ వెజ్ లేకుండా వారం ఉన్నట్టు చూద్దాం.
అంత ఇష్టంగా తినే నాన్ వెజ్ ఫుడ్ ని ప్రాసెస్ చేసే ఫిష్ స్టాల్స్, మటన్ షాప్స్ అంటే అంత చులకన? ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఆక్వా సెక్టర్, ఆక్వా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి, మొర్రో కాపాడండి మొర్రో అని సిబిఎన్ గారు, మోదీ గారు వెనక పడుతున్నారు కదా. ఇలాగ జగన్ గారు చేసినట్టు ఆక్వా ప్రొడక్ట్స్ కి స్టాల్స్ పెట్టిన వాటిని కంటిన్యూ చేసుంటే ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గినా, ఎక్స్పోర్ట్ రేట్స్ పడిపోయినా డొమెస్టిక్ డిమాండ్ కి క్యాటర్ చేస్తా ఈ స్టాల్స్ మన ఆక్వా ఫార్మర్స్ కి, ఆ ఎంటైర్ సప్లై చైన్ కి ఎంత హెల్ప్ అయ్యేది. జగన్ గారు డెమాన్స్ట్రేట్ చేసిన థింకింగ్ ఏంటి, సిబిఎన్ గారి థింకింగ్ ఏంటి, అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటో 2 years పైనుండి అడుగుతున్నా నాకు దానికి ఆన్సర్ మాత్రం దొరకట్లా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా, సిబిఎన్ గారు ఏ ఇండస్ట్రీ బాడీస్ ని కలిసినా, సిఐఏ అవ్వచ్చు, ఫిక్కీ అవ్వచ్చు, వాళ్ళ మీటింగ్స్ లో మాట్లాడే మాటల్లో వచ్చే కామన్ వర్డ్ ఏంటో చెప్పండి? పోర్ట్స్. 3 times సీఎంగా ఉన్న సిబిఎన్ గారు పోర్ట్స్ మీద ఎంత ఫోకస్ పెట్టారు, 1 time సీఎంగా ఉన్న జగన్ గారు పోర్ట్స్ మీద ఎంత ఫోకస్ పెట్టారు? జగన్ గారు ఎంత ఫోకస్ పెట్టారంటే ఆయన ఒక్క టర్మ్ లో, ఇప్పుడు సిబిఎన్ గారు పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టకపోతే పబ్లిక్ ఊరుకునే పరిస్థితిలో లేరు. పబ్లిక్కే కాదు, ఈవెన్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద, మెడికల్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద సిబిఎన్ గారు ఎంత ఫోకస్ పెట్టారో దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హెల్త్ కేర్ లో సిబిఎన్ గారు అంత డిజాస్టర్స్ ట్రాక్ రికార్డ్ నాకు తెలిసి ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కి ఉండదు. కంపేరింగ్ హిమ్ విత్ జగన్ గారు is just a waste of time. ఇక్కడ జోక్ ఏంటో తెలుసా, జగన్ గారు ఆయన టైంలో ఎన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు అనేది మన స్టేట్ లో చాలా మంది తెలియదు. మొన్న ఏదో రీసెంట్ గా సిబిఎన్ గారు గవర్నమెంట్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అనే ఇష్యూ బయటికి రావడం వల్ల జగన్ గారు అసలు ఎన్ని ఇనిషియేట్ చేశారు, ఎన్ని ఫినిష్ అయ్యాయి, ఎన్ని అడ్మిషన్స్ ఆల్రెడీ అయిపోతున్నాయి అనే డీటెయిల్స్ బయటకు వచ్చాయి తప్ప అసలు జగన్ గారు ఎన్ని మెడికల్ కాలేజ్ కట్టారో నాకు తెలిసి ఇప్పటికి కూడా మన స్టేట్లో చాలా మందికి తెలియదు, అట్లీస్ట్ ఇన్ మై సరౌండింగ్స్. కానీ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ జస్ట్ ఆ ఇనిషియేషన్ మీటింగ్ తర్వాత చూడండి పబ్లిసిటీ, అది అవ్వడానికి ఇంకో 5 years పట్టిద్ది. దానివల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి, మన స్టేట్కి ఎంత ఆదాయం వస్తుందో ఎక్కడా అఫీషియల్ డేటా లేదు. కానీ టమ్కి పబ్లిసిటీ మాత్రం ఏ లెవెల్లో ఉంది చూసారా? ఏమో సార్ జగన్ గారు, మీరు కళ్ళు తెరవాలో లేదా పబ్లిక్ కళ్ళు తెరవాలో తెలియదు కానీ మా కళ్ళు పోతున్నాయి సిబిఎన్ గారు అండ్ కో చేసే సర్కస్ చూడలేక. ఫ్రెండ్స్ నాకు చెప్పండి, చదువుకున్న వాడిగా మీరు నన్ను చూస్తారో, లేదా మిమ్మల్ని మీరు చదువుకున్న వాళ్ళు అనుకుంటారో, లేదా ఒక కామన్ పర్సన్లో ఆలోచించి కామన్ సెన్స్తో మీరు మాట్లాడతారో మీరు డిసైడ్ చేసుకోండి. 4th time చీఫ్ మినిస్టర్గా ఉన్న సిబిఎన్ గారు 1 time చీఫ్ మినిస్టర్గా చేసిన జగన్ గారితో ఏ పారామీటర్స్లో బెటరో చెప్పండి చూద్దాం. జగన్ గారి రెజీమ్లో ఆయన ఫ్రీబీస్ మీద ఓవర్ బోర్డ్ అయ్యారు అనేది నేను ఇప్పటికే అనుకుంటున్నాను. అండ్ దట్ టు జగన్ గారు ఇలాంటి పర్ఫార్మెన్స్ కోవిడ్ ని పెట్టుకొని మరీ డెలివరీ చేశారు. ఎస్పెషల్లీ లుక్ ఎట్ హిస్ డీల్ స్ట్రక్చరింగ్ మ్యాన్. అసలు జగన్ గారి దరిదాపులో ఉన్నారా సిబిఎన్ గారు? స్టేట్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తా ఎంత క్లియర్ గా డాక్యుమెంట్ చేశారు జగన్ గారు. ఆన్ ద అదర్ హ్యాండ్ లుక్ ఎట్ హూస్ కాలింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ విజనరీ. అసలు సిబిఎన్ గారు విజనరీగా 2014 నుండి ఇప్పటిదాకా అసలు ఏం చేశారు చెప్పండి? అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటి? ఇన్ని ఫ్యాక్ట్స్ ముందు పెట్టుకొని, ఇంత డేటా ముందు పెట్టుకొని, ఇన్ని డీల్స్ ని, ఇన్ని అగ్రిమెంట్స్ ని ముందు పెట్టుకొని జగన్ గారి పర్ఫార్మెన్స్ లో ఇన్ని మెరిట్స్ కనిపిస్తున్నా టాపిక్ బేస్డ్ గా నేను దాన్ని అప్రిషియేట్ చేయకూడదు అంటారా? అసలు ఒక చదువుకున్న వ్యక్తిగా కాదు, ఒక కామన్ పర్సన్ గా కళ్ళు తెరిచి చూస్తే ఇంత క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. అసలు అలా ఎలా కళ్ళు మూసుకోమంటున్నారు? ఎందుకు మూసుకోవాలి? చదువుకున్న వాళ్ళగా నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావా? ఇన్ఫాక్ట్ నాకు చాలా భయం, నేను ఒకవేళ ట్రాక్ తప్పి మా టీచర్స్ ఎప్పుడైనా చూసి మా డిస్కషన్స్ లో విజయ్ నువ్వు చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేస్తున్నావా, కళ్ళ ముందు అంత క్లియర్ గా ఫ్యాక్ట్స్, డేటా అండ్ మెరిట్స్ అంత క్లియర్ గా కనిపిస్తుంటే నువ్వు దాని మీద పని కట్టుకొని ఎలా కళ్ళు మూసుకొని ఉంటున్నావు అని నా టీచర్స్ ఎక్కడ నన్ను తిడతారని నా భయం. సో పాయింట్ ఇస్, there is no technical evidence why I must not support Jagan Garu when the merits are clearly in his favor. But CBN Garu knows how to play with perceptions because పర్సెప్షన్స్ ఆర్ ఈజీ టు మేక్ బట్ హార్డ్ టు బ్రేక్. పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇవేమి తెలియవో, ఆయనకు అర్థం కావో తెలియదు కానీ 15 years పవర్లో ఉండాలంటున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీ పర్ఫార్మెన్స్, మీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ జగన్ గారితో పోలిస్తే ఇంత డిజాస్టర్స్ గా ఉందని ప్రతి పారామీటర్ లో చూస్తున్నారు కదా. ఇలాగ మీరు పెట్టుకొని పవర్లో 15 ఏళ్ళు ఉంటే ఏం లాభం, 150 ఏళ్ళు ఉంటే ఏం లాభం చెప్పండి ఆంధ్రాకి? అయినా మీకు ఇవన్నీ పట్టించుకోవడానికి మీ బిజీ షెడ్యూల్ లో టైం ఎక్కడ ఉంటుందిలేండి. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు సెన్సిబుల్ గా అనిపిస్తే మన ఆక్వా ఫార్మర్స్ కమ్యూనిటీని రెస్పెక్ట్ చేస్తా, ఫిషర్మెన్, ఫిషర్ ఫోక్ కమ్యూనిటీని అందరినీ రెస్పెక్ట్ చేస్తా, కామెంట్స్లో ఫిష్ అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.